దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును కానీ మరి దేనికని రాడు. ఒక దొంగ వచ్చినప్పుడు ఆ దొంగ దేనికి వస్తాడట? దొంగతనం చేయడానికి వస్తాడు, ఇంకేం చేస్తాడట? నాశనం చేయడానికి వస్తాడు, హత్య చేయడానికి వస్తాడు. చూడండి, బైబిల్ చెప్తుంది. ఆ తర్వాత చూడండి, ఈ మాట ఉంది, గొర్రెలకు జీవమును కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చుతున్నాను మీతో నిశ్చయముగా చెప్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాట గమనించండి. గొర్రెలకు జీవం ఇవ్వడానికి, గొర్రెలకు దేవుడు జీవం ఇవ్వడానికి, అది కూడా ఆ జీవం సమృద్ధిగా ఇవ్వడానికి దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాడట. ఏమర్థమవుతుందంటే, ఆయన ఈ గొర్రెలన్నప్పుడు ఎవరి గురించి చెప్తున్నాడంటే మానవులైన మనందరినీ కూడా గొర్రెల కింద విడదీశాడు. అందుకే ఒక్కొక్క చాప్టర్ మనకు బాగా తెలుసు. ఇది కొత్త నిబంధనలో రాయబడింది. అయితే పాత నిబంధనలో ఒకరు దేవుని లేఖనాలు రాస్తూ, లేకపోతే దేవుని దాసుడు, రాజుగా మార్చబడిన గొర్రెల కాపురి ఉన్న వ్యక్తి, రాజుగా మార్చబడిన దావీదు రాస్తాడు, యెహోవా కాపురి నాకు ఏమీ కలుగుతూ పచ్చిగల చోట్ల ఆయనను శాంతికరమైన జనముల యొద్ద నన్ను. బైబిల్ గొర్రెలు అంటున్నప్పుడు ఎవరిని? చాలామంది అంటారు క్రైస్తవుల్ని గొర్రెలుగా అంటారు. చాలామంది వీరు గొర్రెలు అంటే అర్థం ఏంటంటే ఒకటి వెనకతలో వెళ్ళిపోతున్న వాళ్ళు, అంటే ఎవడో ఒక మాట చెప్తే ఆ మాటకు వీరు లోబడి వెళ్ళిపోతున్న గొర్రెలుగా అంటారు. అవును, నిజమే, అవును, మనం గొర్రెలమే. అయితే మన కాపరి ఈ లోకంలో ఎవరొకరు కాదు, ఈ లోకంలో మన కొరకు పుట్టిన యేసయ్య మన కాపరి. దేవునికి మహిమ కలుగును. అవును, మన గొర్రెలమే, కానీ మన కాపరి రాజులకు రాజుగా పిలువబడుతున్నవాడు. దేవునికి మహిమ కలుగునాక. అవును, మనం గొర్రెలమే, అయితే మనకు ఎవరైతే కాపున్నారో ఆ కాపరి దేవుడుగా పిలువబడుతున్నాడు. అయితే ఆ దేవుడు, ఆయన దేవునితో ఉండడం సమానంగా ఎంచుకోకుండా బైబిల్ చెప్తుంది, మన కాపరి భూమి మీద దిగిపోవడానికి ఇష్టపడ్డాడు. మన కాపరి ఈ భూమి మీద తన ప్రాణాన్ని మన కొరకు దారిపోవడానికి ఇష్టపడ్డాడు. గొర్రెలన్నీ కూడా ఒక ఒడ్డు నుంచి ఇంకో ఒడ్డుకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కాపరి ప్రాణం పెడితే తప్ప వెళ్ళడానికి అవకాశం లేనప్పుడు బైబిల్ చెప్తుంది, ఏ కాపరి కూడా ప్రాణం పెట్టలేదట, యేసయ్య మాత్రం ప్రాణం పెట్టాడు. దేవునికి మహిమ కలుగును. ఉదయమున దేవుడు మనతో మాట్లాడుతూ కొన్ని విషయాలు జాగ్రత్త నుండి ఉదయాన కొన్ని విషయాలు నెమ్మదిగా కొన్ని విషయాల్లో తీసుకెళ్తాను. ఇవి మనకు కాస్త వివేచన ఇస్తే, కాస్త జ్ఞానాన్ని ఇస్తే. ఈ మధ్యకాలంలో ఒక విషయం నేను చెప్పాను. దేని గురించి అంటే దేవదూతల గురించి. దేవదూతల్లో 25% దేవతలు, ఫర్ ఎగ్జాంపుల్ 100 దేవతలు ఉంటే 100 లేవు, కానీ కొన్ని లక్షల దేవతలు పరలోక రాజ్యంలో. ఇవన్నీ కూడా మన కళ్ళు తెరిచి చూసే రోజు రాబోతుంది. బైబిల్ చెప్తుంది ఆ దేవతలకి మొత్తం 6 రెక్కలు. అవును, 6 రెక్కలు ఉన్నాయి. ఈ 6 రెక్కల్లో ఒక రెక్కతో వారి పాదాలు కప్పుకొని, ఇంకో రెక్కతో వారి కళ్ళు, వారి ముఖాన్ని మూసుకొని, మొత్తానికి ఈ 6 రెక్కలు కూడా వివిధ పనులు చేస్తాయని బైబిల్ చెప్తుంది. అంటే అంత బలమైన బీయింగ్స్ అట అంత పరలోక రాజ్యాలు ఉన్నాయి. కానీ బైబిల్ చెప్తుంది, అదే బైబిల్ ఆ ఉన్న అంతా కూడా ఆ దేవతలన్నీ కూడా మనకు, అంటే ఎవరైతే రక్షణ పొందుతున్నారో, ఎవరైతే యేసుప్రభువును నమ్ముతున్నారో వారికి పరిచర్య చేయడానికి ఈ భూమి మీదకి పంపబడిన ఆత్మలుగా దేవుడు అవి పరిగణించాడు. అంటే ఈ 100 దేవతల్లో, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, 100 దేవతల్లో 25% ఏమవుతుందో అది దయ్యాలుగా మార్చబడ్డాయి. అవి మాత్రమే ఈరోజు పీడిస్తున్నాయి మానవ జాతి అంతటిని కూడా. ఈరోజు మనం మాట్లాడుకున్న మాటల్లో ఇవి కూడా ఒక పాట అయిపోయింది. నీ ఇంట్లో ఒకవేళ దయ్యం కనిపించిందని భయపడితే, నా మీదకి ఎక్కిసిందండి, కూర్చుందండి, నన్ను పేక పట్టేసుకుందండి, ఈ భయాలన్నీ కనిపిస్తే గుర్తుపెట్టుకో, 25% దయ్యాలు మాత్రం, 25% ఇవి మాత్రమే ఈ భూమి మీద ఏలుబడి చేస్తారు. లేకపోతే జనాల్ని, అంటే అపవాదికి లోబడుతున్న వారందరినీ కూడా ఇవి 25% మాత్రమే. 25 ఏం చేస్తాయంటే మానవ జాతిని ఎలాగైనా బాధ పెట్టాలని, మానవ జాతిని ఎలాగైనా కృంగతీయాలని ఇవి ప్రయత్నం చేస్తాయి. ఇంతకీ ఎవరు ప్రయత్నం చేస్తారు? జాతీయునండి. దీని అంతటికి ఇప్పుడు మనందరికీ కాపరలుగా అయితే పరలోకమందున యేసయ్యో, అలా ఈ 25% కూడా, ఈ 25% ఉన్న ఈ దయ్యాలకు హెడ్, లేకపోతే 25% అధికారి ఎవరంటే అపవాది. ఈ అపవాది బైబిల్ చెప్తుంది, ఈ అపవాది చేసే పని ఏదంటే 25% దయ్యాలను కూడా నడిపిస్తాడు, నాయకుడిగా వీరికి పనిచేస్తాడు. జాగ్రత్తనండి. ఈ నాయకుడిగా పనిచేస్తున్న వీడు ఎలాంటి వాడు అంటే, యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనంలో చూడండి, ఈ విధంగా ఉంది, దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును కానీ మన దేనికిని రాడు. చెప్పండి, దొంగని చెప్పండి. దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఒక దొంగ ఎలా అయితే దొంగతనం చేయడానికి వస్తాడో, హత్య చేయడానికి వస్తాడో, నాశనం చేయడానికి వస్తాడో, అలా
అపవాదట దొంగతనం చేయడానికి వస్తాడు. ఏం దొంగతనం చేస్తాడు? ఒక మనిషిలో ఉన్న సంతోషాన్ని, ఒక మనిషిలో ఉన్న ఆనందాన్ని దొంగతనం చేసేస్తాడు. ఏది హత్యగా లేకపోతే ఏది చంపేస్తాడంటే ఓ మనిషిలో ఉన్న దేవుని పైన ఆశను చంపేస్తాడు, దేవుని పైన కోరికను చంపేస్తాడు, దేవుని కొరకైన తృష్ణను చంపేస్తాడు. ఏం నాశనం చేసేస్తాడు? ఏమైతే విలువైనవో, ఏమైతే తన జీవితంలో కావాలో అవన్నీ కూడా ఏం చేస్తాడు? నాశనం చేసేస్తాడు. సగం వినండి జాగ్రత్తగా. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నా అంటే మనం గుర్తుపెట్టుకోవాలి, మనకు అర్థం కావాలి. యేసయ్య రాయిస్తున్నప్పుడు మొదట దొంగ గురించి చెప్పాడు. దొంగ ఏం చేస్తాడో చెప్పుకొని వచ్చాడు. దొంగతనం చేస్తాడు, హత్య చేస్తాడు, నాశనం చేస్తాడు విషయాలు చెప్పుకొని వచ్చాడు. అక్కడితో ఆగిపోకుండా ఇంకోటి చెప్పాడు. అయితే యేసు ప్రభు ఏం చేస్తాడు చెప్పాడు. ఆయన గొర్రెలకు జీవమును అది సమృద్ధిగా కలుగు చేయడానికి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమర్థమవుతుంది చెప్పండి? దేవుడు ఒక దొంగ చేస్తున్న పని చెప్తున్నాడు. దొంగ చేయబోతున్న పని లేకపోతే చేస్తున్న పని వాస్తవమే ఉంది, అవి నీ జీవితంలో జరుగుతుందని చెప్పడం ప్రారంభించాలి. అది మాత్రమే కాదు, యేసయ్య చేసే పని కూడా జరుగుతుంది. అంటే మన జీవితంలో దొంగ చేసే పని ఉంది, ఈ అపవాది చేసే పని ఉంది. ఇంతకు ఆ పని ఏంటి? జాగ్రత్త వినండి. ఈ లూకా సువార్త 10వ అధ్యాయము తీద్దాం. లూకా సువార్త 10వ అధ్యాయం 30వ వచనం నుంచి యేసయ్య ఒక దొంగ స్టోరీని ఇక్కడ వివరించుకొని వెళ్ళాడు. 30వ వచనం నుంచి లూకా సువార్త 10వ అధ్యాయము 30వ వచనం నుంచి ఈ విధంగా చూడండి. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. చెప్పండి, దొంగల చేతిలో. ఈ దొంగలు ఎవరు అనుకుందాం అంటే అపవాది అనుకుందాం. ఈ స్టోరీ అంతా ఈ వర్స్ని కనెక్ట్ చేద్దాం. ఏ వర్స్ అంటే దొంగతనమును, హత్యను నాశనం చేయడానికి వచ్చాను వర్స్ని కనెక్ట్ చేద్దాం. జాగ్రత్త అండి. ఈ దొంగ వచ్చాట ఏం చేశాడంటే మొదట వీడిని పట్టేసుకున్నాడు. చూడండి, అక్కడ చూడండి ఏం రాసిందో. ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణం దిగి వెళ్ళొచ్చు దొంగల చేతిలో చిక్కాను. ఎవరి చేతిలో చిక్కిపోయాడు? నా వైపు చూడండి ఒకసారి. ఇంతకీ దొంగ చూడండి దిగి వెళ్తున్నాడు అంటే యెరూషలేము పైన ఉంది, టాప్ ఉంది, యెరికో కింద ఉందని అర్థం. అంటే యెరికో కొంచెం లోతైన విషయం ఉంది. ఎవరిని దొంగ పట్టేస్తాడు? వినండి జాగ్రత్తగా. ఎత్తైన పర్వతం దగ్గర ఉన్నాడు ఎవరిని పట్టలేడు. ఎవరైతే లోయలో దిగిపోతున్నారో వారినే అపవాది పట్టేస్తాడు. నువ్వు ఏదైనా లోతైన విషయంలో దిగిపోతున్నావేమో ఈ ఉదయాన్న నేను అపవాది పట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడైతే లోతైన విషయాలు దిగిపోతున్నాడో వినండి, జాగ్రత్త వినండి. ఉదయాన్న యెరూషలేము నుంచి యెరికో కొంచెం లోయ, కొంచెం కిందకి వెళ్ళాల్సిందే. ఒక వ్యక్తి ఈ టాప్ మోస్ట్ యెరూషలేములో ఈ కొండ దగ్గరికి వెళ్ళిపోయాడంటే తన అర్థం తన దేవుని మాటను పట్టేసుకున్నాడు, తన దేవుని మాట మీద కట్టుబడుతున్నాడు, దేవుని మాట బలంగా నమ్ముతున్నాడు అర్థం. ఎవరైతే దిగిపోతున్నారో ఆ మాట విడిచిపెట్టేశారు. వినండి జాగ్రత్తగా. ఈ మాట ఎవరైతే విడిచిపెట్టేశారో ఈ విడిచిపెట్టిన వ్యక్తిలో మొదట ఈ విషయం జాగ్రత్త వినండి. మొదట దేవుని మాట వింటారట. వినండి, దేవుని మాట వింటారు. విన్న తర్వాత త్రావు పక్కన పడిన విత్తనాలు అయిపోతాయట. అపవాది వచ్చి విత్తనాలను ఎత్తుకెళ్ళిపోతాడు. చూడండి, దొంగ ఏం దొంగతనం చేస్తున్నాడంటే మొదట దేవుని మాటని దొంగతనం చేసేస్తున్నాడు. ఈ ఉదయాన్న ఇక్కడ కూర్చుని నువ్వు దేవుని మాట వినకుండా అపవాది చేస్తాడు. ఈ దిగిపోతున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, యెరూషలేము అనే ప్రాంతం నుంచి ఒక వ్యక్తి కిందకి వెళ్ళిపోతున్నప్పుడు దేవుని మాటను విడిచిపెట్టేశాడు. ఏమవుతుంది విడిచిపెట్టినప్పుడు? వెంటనే దొంగలు పడిపోతారు. అందుకే బైబిల్ చెప్తుంది దొంగ చూడండి, ఒక వ్యక్తి ఒక బలవంతుని ఎలా ఒక వ్యక్తి పట్టుకోగలడు? ఎలా అంటే తన్ని మొదట కట్టేసే కదా. తన ఇంట్లో సామాగ్రిని ఎలా దోచుకుని వెళ్ళగలడు? ఆ బలవంతుడిని మొదట కట్టేసిన తర్వాత వాడిని ఒక చైర్ కట్టేస్తే ఏమో చెప్పండి, ఒక రాడ్ కట్టేస్తే, ఒక పిల్లర్ కట్టేస్తే ఏమో చెప్పండి. వాడు ఎంత బలవంతుడైనా ఆ పిల్లర్ నుంచి విడిపించుకోలేడు, దానికి బంధించబడతాడు. ఇప్పుడు ఇల్లంతటిని కూడా దోచుకొని వెళ్ళిపోవచ్చు. అలా దొంగ ఏం చేస్తాడంటే మొదట నిన్ను కడుతున్నప్పుడు దేవుని మాట విషయం నిన్ను కట్టేస్తాడు. ఈ మధ్యకాలంలో నువ్వు దేనికైనా దోచుకోబడ్డావా? దోచుకోబడ్డావా? మన జీవితంలో దేవుని కొనుక్కునే విషయాలు చాలా చేయాలనిపిస్తుంది, సంతోషమే. అది మాత్రం కాదు, మన జీవితంలో మన గురించి ఆలోచనలు కూడా చాలా ఉంటాయి. బాబెలు గోత్రం ఒక గొప్ప విషయం, అంటే దాని గురించి అమాంతంగా మాట్లాడుకోవచ్చు. ఎంత గొప్ప విషయాలు అంటే బాబెలు గోత్రం గురించి అంటే అప్పటికి రాళ్ళు పెట్టి కడుతున్న కట్టడాలన్నీ కూడా ఒకసారి ఇటుకలు తయారు చేయడం ప్రారంభించారు. అదే మొదటిసారి బైబిల్ రాయబడింది. ఇటుకలు మట్టిలోంచి తయారు చేయడం ప్రారంభించారు, కాల్చడం ప్రారంభించారు, ఇటుకలు తయారు చేయడం ప్రారంభించి కీలుతో లేకపోతే అంటే బలమైన దాంతో కట్టడం ప్రారంభించారు. అలాంటి ఒక సమయంలో సగం జాగ్రత్త అంటే అలాంటి ఒక సమయంలో అందరు చూడండి అక్కడ ప్రాంతాలన్నీ కలిసేట
అనుకున్నారు, ఒక బలమైన కట్టడం కడదాం అనుకున్నారు. వారి ఆలోచన గొప్పదే, వారి ఆలోచన బలమైందే. అయితే పనంతా చేశారు, కష్టపడ్డారు, కట్టడం ప్రారంభించారు. ఒక సమయం వచ్చింది, దేవుడు ఆపేసి అక్కడ కన్ఫ్యూజన్ స్టార్ట్ చేశాడు. వారందరూ కన్ఫ్యూజ్ అయిపోయారట. మొదటిసారి ప్రపంచంతో ఒకే భాష ఉండేదట. ప్రపంచంతో ఒకే భాష మాట్లాడుకునేవారు. అమ్మ, ఒక మనోళ్ళు ఉంటే మనోళ్ళు కూడా ఆ భాష మాట్లాడేవారు. కానీ భాషలు ప్రారంభమైన స్థలము బాబెల్ గోత్రం. మీకు తెలుసా, మన భాష కూడా ప్రారంభమైన స్థలము ఆ చోట. భాషలు పుట్టిన ప్రారంభం ఎప్పుడంటే బాబెల్ గోత్రం దగ్గర అనేక భాషలు పుట్టేసి అందరూ బంధువులే, మిత్రులే, స్నేహితులే, అందరూ ఒకదారి పనిచేస్తున్నారు. సడన్గా వాడు ఇటుక అందించమంటే వీడేదో మాట్లాడతాడు, వీడు మాట్లాడు వాడికి అర్థం కాదు. ఇదేంట్రా, ఇటుక అందించమంటే ఇటుక అందిస్తున్నాను కదా, నన్ను అంత కోపపడుతున్నాడు ఏంటి, అర్థం కాదు. కారణం భాష అర్థం కాదు. ఒకసారి ఎవరన్నా వేరొక దేశం ఆయన వచ్చి మన మధ్య మాట్లాడేస్తే మనకు ఎలా అనిపిస్తుంది చెప్పండి, ఏం మాట్లాడుతున్నా అర్థం కావట్లేదు. అలా బాబెల్ గోత్రం దగ్గర నానా భాషలు విడదీయబడ్డాయట. దేవుడు వారందరినీ కన్ఫ్యూజ్ చేశాడు. కారణం, దేవుడికి ఆ కట్టడం ఇష్టం లేదు. బైబిల్ చెప్తుంది, ఆ కట్టడం కట్టబడుతున్నప్పుడు ఇక మనుషుల్ని ఎవరు ఆపలేరు, వాడు అనుకున్న పనంతో వాడు చేయగలడని చెప్పి అక్కడ దేవుడు ఆగిపోలేదు, దేవుడు ఆపేశాడు వచ్చి. చూడండి ఏం చెప్తున్నాడో, తను ఎంత అధికారో చూపించుకున్నాడు ఆ రోజు. ఆయన ఎలాంటి వ్యక్తిలో ఏ పనిని ఆపగలడో అని చూపించుకున్నాడు ఒకసారి. ఆ రోజు ఆ కట్టడం, బలమైన కట్టడం ఒకసారి ఆగిపోయింది. యాక్చువల్ ప్లాన్ చెప్తాను. యాక్చువల్ ప్లాన్ అంటే ఒక సిటీ వారు తయారు చేయాలనుకున్నారు. ఎక్కడికి వెళ్ళిపోకుండా, చదిరిపోకుండా ఒకే దగ్గర ఉండి ఒక సిటీ తయారు చేసేసి ఆ సిటీలు నివసించాలనుకున్నారు. దేవుడు ఆ ప్లాన్ అంతటి కూడా నేలకు కూర్చాడు. దేవుడు సిటీలు కట్టేవాడే, కానీ దేవుడు ఒక దేశాన్ని అంటే తన కొరకు జనాలు తయారు చేయాలనుకున్నాడు. వీళ్ళెవ్వరు కూడా తనకు లోబడలే. ఆ కొంచెం ముందుకెళ్తే నెక్స్ట్ చాప్టర్లోనే తన కొరకు ఒక వ్యక్తి లోబడితే ఆ వ్యక్తిని ఒక సిటీగా మార్చాడు. దేవునికి మహిమ కలుగు. అయితే సంగమా, ఆ వ్యక్తి గురించి చెప్పినప్పుడు బైబిల్ చెప్తుంది, ఆ వ్యక్తి కుటుంబం గురించి చెప్పినప్పుడు ఏం చెప్పింది తెలుసా, నువ్వు బాబెల్ గోత్రాన్ని కట్టొద్దు. మరి ఎలా దేవో నివసించడం, నువ్వు కట్టని పురాలను చూస్తావు, త్రవ్వని బావులను చూస్తావు, గొప్ప విషయాలను చూస్తావు, దేవుణ్ణిలో వేరే. అందుకే నిన్న సాయంకాలం ఓ పాస్టర్ గారితో మాట్లాడి చెప్పాను, దేవుడు ఈ విశాఖపట్నం నా గొప్ప కార్యాలు చేస్తానని చెప్పాడు. బ్రదరు, దేవుడు నీకు చెప్పినవన్నీ కూడా దేవుడు జరిగించబోతున్నాడు బ్రదర్ అని చెప్పాడు. సంతోషం అండి. అయితే ఆ ప్రామిస్తో పాటు దేవుడు నాకు ఇంకోటి చెప్పాడు, తన ప్రియులు నిద్రించుచుండగా దేవుడు వారికి ఇచ్చిచుండెను. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఒక ప్రామిస్ మన జీవితంలో కలిగినప్పుడు దాన్ని ఎలా స్వాధీనం చేసుకుంటామట, ఎలా దాన్ని రాబెట్టుకుంటాం అంటే కేవలం మనం నిద్రించుతున్నప్పుడే, కంగారు పడిపోయినప్పుడు కాదట, ఆవేశపడిపోయినప్పుడు కాదట, కేవలం తన ప్రియులు దేవుని యందు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు. అంటే అయ్యా, నేను నమ్ముతున్నాను, నేను ఆ పడక మీద వెళ్తాను, నేను నమ్ముతున్నాను, నేను బయటకు వెళ్తాను, నేను నమ్ముతున్నాను నా జీవితంలో గొప్ప కార్యం చేయగల సమర్థుడు. దేవుడు తన కాలములో దాన్ని సంపూర్తిని చేస్తాడు. చూడండి, ఎలా అయితే ఇజ్రాయిల్ లేకపోతే ఈ ప్రజలందరూ కడదాం అనుకున్నారో, ఈ కడదాం ఆలోచన ఏమైపోయింది చెప్పండమ్మా, నేలకు కూలిపోయింది. మొత్తం నేలకు కూలిపోయింది. మొత్తం అంతా కూడా అంటే ఆగిపోయింది, మొత్తం ప్రాజెక్ట్ అంతా ఆగిపోయింది. అయితే ఇలాగనే ఇంకొక ఆయన కూడా కట్టాలనుకున్నాడు. వీరు కట్టినట్లుగానే ఆయన పేరు దావీదు. ఆయన చేతిలో దేవుడు కట్టనివ్వలే. అయితే కట్టడం ఆగిపోలేదు, కానీ తన కుమారుడు కడతాడని చెప్తే నిజానికి వాస్తవానికి ఈ బాబెల్ గోత్రంలో మాత్రం దేవుడు దాన్ని ఆపలేదు, దాన్ని కట్టినట్లుగా దేవుడు చేశాడు. ఎందుకు దేవుడు దీన్ని కట్టినట్లుగా చేశాడు, ఇది ఎందుకు కట్టినవ్వదు అంటే కారణం, అందులో దేవుని కొరకైన ఆలోచన లేకుండా కట్టబడింది, ఇందులో దేవుని కొరకైన ఆలోచన కలిగి కట్టబడింది. కొన్ని దేవుడు ఆపేస్తాడు దేనికంటే అందులో దేవుని ఆలోచన లేదు కనుక కొన్ని ఆపేస్తాడు. కొన్ని దేవుడు ముందు కొనసాగిస్తాడు దేనికంటే అది కేవలం దేవుని మీద ఆధారపడింది కనుక దేవుడు కొనసాగిస్తాడు. సగమా, కొన్ని మనకి ఇది కట్టచ్చా లేదని అర్థం అవుతుంది కొన్నిసార్లు. ఒకవేళ నువ్వు బాబెల్ గోత్రం కడుతున్నావేమో చెప్పు ఆయనకి, అయ్యా నీకు ఇష్టం లేకపోతే ఇప్పుడు ఇది ఆపేసి, నేను చెప్తున్నాను దాన్ని ఒక మందిరంగా దేవుడు నీ కోసం తయారు చేయగలడు. దేవునికి మహిమ కలుగుగాక. ఆయన మీద ఆధారపడి ఆయనకు అప్పగించి నువ్వు ఎలా చేస్తావో చేయని చెప్పినప్పుడు నువ్వు కడుతున్న కట్టడం నీ కొరకు కట్టుకుంటున్నావేమో దేవుని నివాసం చేసే కట్టడంగా మారిపోతుంది. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, ఒక స్త్రీని మోహించి ఆశపడ్డాడట ఇదే దావీదు. ఆ స్త్రీ గురించి ఆశపడి తీసుకొచ్చాడు, ఆమెకు అవాచకమైన పనులను చేసినది బైబిల్ చెప్తుంది. ఇదే స్త్రీ గురించి నువ్వు తప్పు చేసావని చెప్పి నాతన్ ఒక ప్రవక్త దావీదు చెప్తే దావీదు కుమ్ములిపోయి ఏడ్చి బాధపడి దేవుని దగ్గరికి వెళ్ళి నేను తప్పు చేశానయ్యా అని చెప్పి దేవుని మొరపెడితే ఏ స్త్రీని అయితే లోపల తీసుకొచ్చాడో, ఏ స్త్రీ అయితే లోపల తీసుకొచ్చి ఆ స్త్రీతో చేయకొని అవాచక పనులు చేశాడో, ఆ స్త్రీ గర్భం నుంచి పుట్టిన పురుషుడే బిడ్డే దేవుడు రాజుగా చేశాడు. చూడండి ఏమర్థమవుతుంది. ఒకవేళ నీ ఆలోచనలు చెడ్డవచ్చు స్టార్టింగ్లో, దాన్ని లోపల తీసుకొచ్చేసావేమో, ఇప్పుడు అదే ఆలోచన దేవుడికి అప్పగించావు. ఈ లోపల తీసుకొచ్చేసానయ్యా, దీని మీద ఆశ పెంచేసుకున్నాను,
నీ చేతికి అప్పగిస్తా. నువ్వు ఉంచితే ఉంచు, తీసేస్తే తీసేసాయి. నేను చెప్తున్నాను, తీసేస్తే తీసే అని చెప్పినప్పుడు నీకు అనుకూలంగా ఆయన మాట ప్రకారంగా మారుస్తాడు, లేదా నీ మనసు మార్చి నూతనపరిచి నీ వ్యక్తిత్వాన్ని నూతనంగా దేవుడు చేస్తాడు. చూడండి, దేవుని మీద ఆధారపడుతున్న వాడు హింస అయినా, కష్టమైన, ఇబ్బంది అయినా ఆయన కోసం ముందుకెళ్తాడున్నప్పుడు ఇవన్నీ వదులుకోలేడా చెప్పండి? అమ్మా, వదులుకుంటాడే చెప్పండి? వదులుకోవడానికి ఇష్టపడతాడు. ఈ ఉదయాన్న దేవుడు మనతో మాట్లాడుతూ ఏం చెప్తున్నాడంటే, మన చిత్తం, మన ఆలోచన, నీ ప్రయాస ఒకవేళ బాబేల వైపు వెళ్ళిపోతుందేమో, ఏదో గంభీరంగా కట్టేస్తున్నావేమో, ఆ కట్టడం అమ్మో ఆగిపోద్దేమో భయపడిపోతున్నావేమో, లేకపోతే ఈ కట్టడం ఇంకా గంభీరంగా కట్టేస్తే ఇంక ఎవరు ఆపలేరు. ఓ మాట, ఇది ఎంత బలంగా కట్టేసినా ఇది ఆగిపోవాల్సిన టైంలో ఏమైపోద్ది? ఆగిపోద్ది. కానీ ఒకవేళ దేవునికి అప్పగించేస్తే ఆగిపోయేది కూడా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? మొత్తం పైకి తీసుకుని వెళ్తాడు. ఈ ఉదయాన్న దేవునికి అప్పగిద్దాం, దేవుని చేతిలో మన జీవితాన్ని పెడదాం. సగం వినండి జాగ్రత్తగా. ఎరుకో వెళ్తున్నాడు, యెరూషలేము అన్న ప్రదేశం నుంచి, యెరూషలేము అన్న పాయింట్ నుంచి కిందకు వెళ్తున్నప్పుడు దొంగ మధ్యలో పడ్డాడట. ఈ దొంగ ఏం చేశాడంటే పట్టేసుకున్నాడు. ఎందుకు జాగ్రత్త వినండి, ఈ దొంగ ఏ టైంలో కనిపించుంటాడు వినండి. ఏ టైంలో అయితే ఈయన ట్రావెల్ చేస్తున్నాడో అదే టైంలో, అది పగల రాత్రి కాదు, కానీ ఈయన వెళ్తున్న విషయం దొంగకి ఎలా తెలుసు? వినండి, ఈయన వెళ్తున్న విషయం దొంగకి ఎలా తెలుసు? దొంగ ఎలా కనిపెట్టాడు? దొంగ ఆ మార్గంలో ఉండాలి ఒకటి, అంటే ఆ మార్గంలో ఎవరైతే వెళ్తున్నారో వారిని పట్టుకోవాలని చూశాడో అందులో ఈ వ్యక్తి దొరికిపోయి ఉండొచ్చు. ఇంకోటి, ఈ వ్యక్తి ఎక్కడి నుంచి ప్రారంభమవుతున్నాడో అదే ప్రాంతం చెందిన వ్యక్తి అయినా అవ్వచ్చు. జాగ్రత్త వినండి, బైబిల్ ఏం చెప్తుందో. ఈ వ్యక్తిని పట్టుకుంది మాత్రం యెరూషలేము నుంచి ఎక్కడ? ఎరుకు వెళ్తున్న మార్గంలోనే. ఒకవేళ ఈ వ్యక్తి యెరూషలేములో ఉన్నవాడైతే, ఈ వ్యక్తి యెరూషలేము చెందినవాడైతే ఆ చోటే పట్టుకోవచ్చు. కానీ పట్టుకునే కారణం అది ఎత్తైన స్థలం, అక్కడ ఎవరు కూడా ముట్టలేరు. కానీ ఎక్కడ ముడతాడో, ఎప్పుడైతే దిగిపోతాడో కిందకి అప్పుడు ముడతాడు. చూడండి, అపవాది నేను ఎప్పుడు ముడతాడంటే, నువ్వు దేవుని లేఖనాలు విడిచిపెట్టేసి ఎప్పుడైతే నీ సొంత ఆలోచనతో ముందుకెళ్ళిపోతావో అపవాది నిన్ను పట్టేస్తాడు. వారు అతని బట్టలు, చెప్పండి, బట్టలు ఏం చేశారమ్మా? అంటే బట్టలు దోచారంటే ఎలా చెప్పండి? వాడు పట్టుకున్న బట్టలేమో, వాడు వేసుకున్న బట్టలో, కానీ మొత్తం బట్టలు దోచేశారట. చూడండి, మొదటిది వినండి జాగ్రత్తగా, నీ నీతిని దోచేస్తాడు అపవాది. నీకు ఇవ్వబడ్డ నీతి అనే వస్త్రం నువ్వు చూడకుండా చేస్తాడు. నీతి అనే పైబట్ట నువ్వు ధరించుకున్న నువ్వు నీతివంతురాలు కాదని చెప్పి ప్రతి దినం నీకు చెప్తాడు. వాడు ఆలోచనలు ఉంటే, వాడు దొంగ ఏం దోచుకుంటాడంటే, నువ్వు నీతిమంతుడు కాదు, నువ్వు పాపివి, నువ్వు సరిగా లేవు, దేవుని దగ్గర లేవు, ఈ భయాలన్నీ కలుగు చేస్తాడు. దేవుని దూరంలో ఆలోచన నీకు కలుగు చేస్తాడు. తద్వారా ఏమవుతుంది? నువ్వు ఒంటరి అయిపోతావు. ఇది ఎవరికి జరుగుతుంది? చూడండి జాగ్రత్త, ఇది ఎవరికి జరుగుతుందంటే యెరూషలేము ఉన్న వాడికి జరగదు. యెరూషలేము నుంచి ఎరుకోక ప్రయాణం చేస్తున్న వాడికి మాత్రమే జరిగే పని. అందుకనే ఈ యెరూషలేము నుంచి ఎరుకోక ప్రయాణం అది నీ ప్రయాణం, అది నువ్వు అనుకుంటున్న ప్రయాణం, నీ మనసులోకి తీసుకున్న బాబెల్ ప్రయాణం, అది నేను ఖచ్చితంగా నువ్వు నీతిని నమ్మలేవు. వినండి జాగ్రత్తగా, ఎవరైతే యెరూషలేము నుంచి ఎరుకో వైపు మార్గం తీసుకుంటే వారు నీతిని నమ్మలేరు. యెరూషలేము ఉన్న వ్యక్తి మాత్రమే నీతిని నమ్మగలడు. యెరూషలేము ఉన్న వ్యక్తి మాత్రమే నీతిని పట్టుకోగలడు. ఈ ప్రయాణంలో నీతిని పట్టుకోలేడు. ఒక మాట చెప్పండి, ఒకడు దొంగతనం చేస్తూ దేవుడు పోషిస్తాడు ఎలా పట్టుకుంటాడు చెప్పండి అమ్మా? పట్టుకోగలడా? ఒకడు తన జీవితం గురించి నానా బాధలకు పడి కష్టపడుతున్నాడు, దేవుని మీద ఎలా ఆశపడతాడు చెప్పండి? పడలేడు, అవ్వదు. ఒక వ్యక్తి తన జీవితం తాను చూసుకుంటున్నప్పుడు దేవుని మీద ఆధారపడలేడు. ఈ వ్యక్తి దొంగల చేతికి చిక్కబడ్డానికి కారణం తిన ప్రయాణమే. అవునక్క చెప్పండి? ప్రయాణమే. ఈ ప్రయాణం ఆ రోజు ఆగిపోయి ఉంటే కొన్ని ప్రయాణాలు తీసుకోవడం మంచిది కాదు. ఈ విధంగా దేవుడిని హెచ్చరిస్తున్నాడు. నువ్వు ఏ ప్రయాణం తీసుకుంటున్నావు, ఆ ప్రయాణ కారణం నీతిని మర్చిపోయావు కనుకనే తీసుకుంటున్నావు. ఆ ప్రయాణం నీతిని వదిలేసావు కనుక తీసుకుంటున్నావు. ఈ వ్యక్తి బట్టలు దోచుకోబడ్డాయి కారణం ఈ వ్యక్తి ఆ ప్రయాణాన్ని ఒప్పుకున్నాడు. ఏమనుకున్నాడు తెలియదు. ఆ ప్రయాణం చూడండి, ఆ ప్రయాణంలో
ఇంకెంత అలసి చూడండి. ఆ తర్వాత బైబిల్ చెప్తుంది, దొంగల చేతికి చెప్పాడట. వారు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి, అమ్మ చెప్పండి ఏమైపోయింది? కొట్టి ఘోర ప్రాణముతో విడిచిపోయారు. చూడండి, బట్టలు దోచుకున్నారు. ఇప్పుడు రెండోది ఏం చేశారంటే కొట్టేశారు. ఇంకో మాట చెప్పాలి, శరీరం మీద ఒత్తిడి పడిపోయింది. నీ ఆరోగ్యం మీద ఒత్తిడి పడిపోతుంది. ఈ ప్రాణం ఎప్పుడైతే యెరూషలేము నుంచి యెరికోకు ప్రాణం తీసుకున్నావో, నీవు మొదట నీ నీతి గురించి మర్చిపోతావు. రెండో పని జరుగుతుంది ఏంటంటే నీ ఆరోగ్య సమస్యలు ప్రారంభమైపోతాయి. ఆరోగ్యంలో సతమతం అయిపోతావు. నువ్వు నీ శరీర విషయంలో నువ్వు దిగులు పడిపోతావు. కొంతమంది అందం విషయంలో దిగులు పడిపోతారు. ఈ మధ్యలో అందం తగ్గిపోతుంది నాకు, ఈ మధ్యలో లావు అయిపోతున్నాను బాగా. ఇవన్నీ యెరూషలేము వ్యక్తికి ఉండవు. యెరూషలేము వ్యక్తి ఏ టైంకి ఏం చేయాలో చేసుకుని వెళ్తాడు. యెరూషలేము వ్యక్తి ఏది న్యాయమో ఏది మంచిదో చూసుకుని వెళ్తాడో. ఈ దిగిపోతున్న వ్యక్తి మాత్రం తన శరీర విషయంలో బాధపడిపోతాడు. కారణం, కొడుతుంది ఈ వ్యక్తి కాదు, ఆ దొంగ కొడుతున్నాడు గుర్తుపెట్టుకోవాలి. ఆ వ్యక్తి ఒకసారి చేయి చూడగానే అంతూ యెరూషలేములో ప్రారంభమైనప్పుడు చేయి బాగుంది, ఇప్పుడు చేయికి గాయం అయిపోయింది. ఏంటి చేయి లెగట్లేదు, ఏంటి ఈ ముఖం చిన్నబుచ్చిపోయింది. ఇవన్నీ ఆలోచనలు ఆ దొంగ చేతికి చిక్కిపోయిన తర్వాత ప్రారంభమయ్యి. అవునగా చెప్పండి అబ్బా. చూడండి, మొదటిది నీకు ఇవ్వబడిన దేవుని నీతిని, అంటే నువ్వు విశ్వాసం మూలంగా నీతిమంతుడు అని నీకు కృప ఇవ్వడం కానీ దేవుడు నీకు అన్ని చూసుకుంటాడు ధైర్యం నువ్వు కోల్పోతావు. అప్పుడు చేసే మొదటి పని. రెండోది, నీ ఆరోగ్యాన్ని మొత్తం తీసేసుకొని వెళ్ళిపోతాడు. చివరికి ఎలాగైపోతుందట, అమ్మ వినండి, చివరికి ఎలా అయిపోతుందట, ఎలాంటి ఆలోచన పడుతుందట, కొన ఊపిరితో. అమ్మ వినండి, ఎలాంటి ఊపిరితో? వాడు విడిచిపెట్టేస్తాడట, కొన ఊపిరితో విడిచిపెట్టేస్తాడు. వాడు ఎలాంటి వాడు అంటే, నీకు ఊపిరి ఉంటుందట, ఊపిరితో ఉంటావు, కానీ ఆ ఊపిరి ఎలా ఉంటుందంటే కొన ఊపిరితో విడిచిపెట్టేస్తాడట. ఎలా ఉంటుందంటే, నేను ఎందుకు బ్రతకడం, దేనికి బ్రతుకుతున్నాను, ఇంత కష్టపడ్డ ఎందుకు, చచ్చిపోయినా బాగున్నా, ఇంత బాధపడడం ఎందుకు, ఇంక అయిపోయిన బాగున్న జీవితం. ఇలాంటి ఆలోచనలు పుట్టిస్తాడు. ఈ ఆలోచన పుట్టిందా, గుర్తుపెట్టుకో, నువ్వు యెరూషలేము నుంచి యెరికోకు ప్రయాణం అయిపోతున్నావు. ఈ యెరికోకు ప్రయాణం అది నీ చిత్తంలో జరుగుతుంది, నీ ఆలోచన ప్రకారం జరుగుతుంది. ఎందుకని నువ్వు యెరూషలేములో దేవునికి అప్పగించి దేవుని ఆధారపడి ఉండట్లేదా? ఎందుకని నీ ప్రయాణాన్ని తీసేసుకుంటున్నావు? దొంగతనంలో, నాశనంలో, హత్యను చేయడానికి వస్తున్నాడు వాడు. వీడిని కొట్టేశాడు. సగం చూడండి, పట్టేసుకున్నాడు. చూడండి, ఇప్పుడు ఒకసారి ఆలోచించండి. ఈ రోజు రోడ్స్ ఉన్నట్టు ఆ రోజు రోడ్స్ లేవు. ఎలా వెళ్తున్నాడు? గాడిద మీద వెళ్తున్నాడు, లేకపోతే మోసుకొని వెళ్తున్నాడు తెలియదు, కానీ మోసుకొని కష్టపడి వెళ్తున్నాడు. కిందకి వెళ్తున్నాడు. కిందకు వెళ్తున్నప్పుడు వారు ఏ మూల నుంచి వచ్చారో, ఏ పొదల నుంచి వచ్చారో వచ్చి పట్టేసుకున్నారు. పట్టేసుకొని మొదట బట్టలు లాగేసుకున్నారట. ఆ తర్వాత చూడండి, మొదట రాగానే వెనకలు కొట్టలే, మొదట కొట్టడం లేదు ఇక్కడ బైబిల్లో, మొదట లాగేసుకున్నారట. చెప్తున్నాను కదా, మొదట నీ నీతిని కొట్టేస్తాడు అపోదంతే. నువ్వు నమ్ముతున్న నీతిని నమ్మకుండా చేస్తాడంతే. నువ్వు ఒక్కసారి ఎప్పుడైతే నీతి నమ్మడం ఆపేస్తావో నీలో భయం ప్రారంభమైపోతాయి, నువ్వు దిగులు ప్రారంభమైపోతావు. అమ్మా, నేను ఎంత కష్టపడిన ఏంటి, నువ్వెందుకు అంత కష్టపడిపోతున్నావు? తన ప్రియులు నిద్రించుచుండగా దేవుడు వారికి ఇస్తారని చెప్పలేదా? ఒక వ్యక్తి ఎంతో కష్టపడుతున్న దేశాన్ని కాపాడని చెప్పి రాత్రంతా పగలంతా కూడా కాపాడడానికి ఒక వాచ్మెన్లో పనిచేసిన యెహోవా కావిపోతే, దేవుడు కాగిపోతే ఆ పట్టణం ఎలా కాపాడబడుతుందని దేవుడు చెప్తున్నాడు. ఒక ఇల్లు భయంకరం కట్టేసిన ఒక వ్యక్తి, అయితే దేవుడు ఆమెనని చెప్పకపోతే ఆ ఇల్లు కూలిపోతుందని దేవుడు చెప్తున్నాడు. యెహోవా కట్టని యెడల దాని ప్రయాసము వ్యర్థమే. దేవుడి ఉదయాన నేను హెచ్చరిస్తున్నాడు ఏ విషయంలో అంటే, మరలా నీతిని నమ్ము. ఈ నీతి ఏం చేస్తుంది తెలుసా? దేవుని పక్క నేను కూర్చోబెడుతుంది. అమ్మ, ఎవరైనా ఈ దొంగల చేతికి చిక్కుబడిన వారు ఉన్నారా? ఎందుకమ్మా నువ్వు యెరూషలేము నుంచి యెరికోకు వెళ్ళాలి చెప్పు? నీ దేవుడు యెరూషలేములోనే నీకు మందిరాన్ని కట్టించాడు. యెరూషలేములో ఆయన నివసిస్తున్నాడు. ఆయనప్పుడు ఎందుకని యెరికోకు మార్గం తీసుకోవాలి? ఎందుకని నీ జీవితం గురించి అంత కంగారు పడిపోవు? నువ్వు నీ కొరకు పరలోకాన్ని విడిచిపెట్టి సాదాసీదగా ఎలా తిరిగాడో తెలిసి ఈ భూమి మీద. సరైన బట్టలు వేసుకున్నాడో తెలీదు, సరిగ్గా తిన్నాడో తెలీదు. మా దేవుడు ఏదైనా, ఆయన ఇస్సాకు 100% పంటించున్నాడు. అలాంటాడు ఏ పొలం లేకుండా ఈ భూమి మీద పుట్టాడు.
ఆయనకంటూ ఏమీ లేదు, సాధారణంగా పుట్టాడు. ఇలాంటోడు అన్నీ నీకు ఇవ్వడానికే కదా. ఆయన సొంతలు ఆయన పుట్టి ఏ గర్భం పుట్టాడో ఆ గర్భం పుట్టిన వారి మిగతాలందరూ కూడా ఆయన ఇష్టపడలే, ఆయన వద్దనేసుకున్నారు. కానీ దేవుడు చూడు ఎలాంటోడో, వద్దనుకున్నప్పటికీ ఇష్టాసారం మాట్లాడినప్పటికీ మౌనే అయిపోయాడు. బైబిల్ చెప్తుంది ఆయన కేవలం నాసికాంత నుంచి వచ్చిన వాయువు మానవ జాతి అంతటిని కూడా నాశనం చేయగలట. ఆయన ఊపిరి అంత బలమైంది. అలాంటి వాడు ఆ ఊపిరిని కూడా నిశ్శబ్దం చేసేసాడు. నేను చెప్తున్నాను, ఈయన అమాంతంగా ప్రేమిస్తున్నాడు. ఈ ఉదయాన్ని ప్రేమిస్తున్నాడు. ఈ ఉదయాన్ని గొప్ప ప్రేమని కలిగాడు. నీలో డిస్క్వాలిఫై అయిన విషయం వదిలేసి, నేను క్వాలిఫై కాదు, నేను అంత బెటర్ కాదు, బెస్ట్ కదమ్మా. నీకు మాట చెప్తాను చూడు. ఒక పరుగు పందెంలో ఒక వ్యక్తి ఫస్ట్ వస్తాడు. నువ్వు కంగారు పడిపోక దాని గురించి. ఫస్ట్ రాడు ఒక్కడే వస్తాడు. ఆ ఒక్కడు వచ్చేసాడు ఆల్రెడీ, నువ్వు కంగారు పడిపోక. కానీ మన పరుగు పందెంలో మనకు అలవలేదు, ఏసే వచ్చాడో మనం గెలిచేసాం అంతే. మన పరుగు పందెం మన మీద ఆధారపడలే, ఏసే నీతి మీద ఆధారపడింది. ఆయన అవతరొట్టుకు వెళ్ళిపోయాడా, మనకు భయం లేదు. అందుకే బైబిల్ చెప్తుంది మరణపు భయం నుంచి ఆయన ప్రజలను విడిపించేశాడని. మనకు ఈ లోక భయం కాదు, మరణ భయం లేదట. అమ్మ చచ్చిపోతారు బాబాయ్, ఈ భయం లేదట మనకి. చూడండి, కొన ఊపిరితో ప్రాణ భయంతో కొట్టుకుంటున్నాడు, ఈ ఎరుకోకి వెళ్ళిపోతున్నాడు. మనకు భయం లేదట. దేవుడు నా ప్రాణమును నిలబెడతాడు, ఆయన చూసుకుంటాడు. ధైర్యం మనకు ఉందట. కారణం యేసయ్య ఈ లోకాన్నే జయించినాడు. పేతురు రాసిన పత్రిక వెళ్ళండి ఒకసారి. 2 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాను చూడండి. ఈ విధంగా ఉంది, మా వలనే అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి శుభమని చెప్పి రాయినది. చెప్పండి, మా వలన చెప్పండి. అమూల్యమైన విశ్వాసం. నా వైపు చూడండి ఒకసారి. అమూల్యమైన విశ్వాసం పొందారట వీళ్ళు. అది ఎలాంటి విశ్వాసం అంటే, మొదటి అపోస్తులు 12 మంది ఉన్నారు చూసారా, వాళ్ళు ఎలాంటి విశ్వాసంతో ముందుకు అడుగులు వేశారో అలానే ఇది చెప్తున్నాడు వీళ్ళకి రాస్తూ, మా వల్లనే మీరు కూడా అమూల్యమైన విశ్వాసం పొందారండి. దేని బట్టట కొంచెం పైకి వెళ్తే అర్థమవుతుంది. చూడండి, యేసుక్రీస్తు దాసుడును అపోస్తులైన సీమోను పేతురు మన దేవుని యొక్కయు రక్షకుడిని యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టట. ఎవరైతే నీతిని చూస్తారో వాళ్ళ అమూల్యమైన విశ్వాసం పెరుగుతుంది. అందుకనే ఎలాయా మాకు విశ్వాసం పెంచంటే, ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, ఈ కొండను చూసి చెప్పు పెక్కలించబడి సముద్రంలో పడిపో అంటే కొండ సైతం మాయమైపోతుంది. దేవునికి మహిమ కలుగాక. ఇవన్నీ జరుగుతాయి బ్రదర్, నిజం. ప్రభువునందు విశ్వాసం ఇస్తే జరగాల్సిన ప్రతి మేలు దేవుడు జరిగిస్తాడు. సంగమ చూడండి, అమూల్యమైన విశ్వాసం మనకు కలుగుతుందట. అది నీతిని బట్టి కలుగుతుంది. నీలో ఈ మధ్యకాలంలో ఈ విశ్వాసాన్ని కోల్పోవడానికి కారణం నువ్వు నీతిని చూడకపోవడం వల్లే, దేవుని నీతి నువ్వు గమనించకపోవడం వల్లే. అయ్యా నాకేం జరగట్లే, మంచి నాకు అవ్వదులే. ఇవన్నీ ఈ యెరూషలేము నుంచి యెరికో ప్రయాణంలోనే ఈ బాధలు ఉంటాయి. యెరూషలేము ఉన్న వ్యక్తి అంటాడు, నిశ్చయంగా నీ గాయముల వలన, నీవు పొందిన గాయం చేత నాకు సంపూర్ణ స్వస్థ కలుగుతుంది. నిశ్చయంగా నేను గొప్ప కార్యములను అనుభవించబోతున్నాను, గొప్ప కార్యము నా కళ్ళు చూడబోతున్నాను. ఇవన్నీ యెరూషలేములో కూర్చున్నవాడు మాట్లాడతాడు. ఓ మాట అడుగుతున్నాను, ఈ మధ్యకాలంలో బలహీనమైన మాటలు మాట్లాడేవా? ఇటువైపుగా నీ ప్రయాణం, ఇటువైపుగా తీసుకుంటున్నావు నీ ప్రయాణం. నువ్వు యెరూషలేము నుంచి యెరికో వైపు వెళ్ళిపోతున్నావా? అమ్మా ఇంకా కొంతసేపులో ఇంకా దారుణమైన పరిస్థితిని గమనిస్తావు. ఇంకా వీళ్ళు కొట్టేసి పూర్తిగా చూడండి ఒకసారి 10వ వెళ్దాం అక్కడికి. వారు తన బట్టలు దోచుకొని అతను కొట్టి కొన ప్రాణంతో విడిచిపోయి ఏం చేశారమ్మా? విడిచి వెళ్ళిపోయారు. చూడండి, అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించాడు. వినండి, మా యాజకుడు వెళ్ళాడట. ఈ యాజకుడు ఆ మార్గం కూడా వెళ్తున్నాడు. దేవునికి మహిమ. ఈ యాజకుడు కూడా యెరూషలేము నుంచి యెరికో వైపుకి వెళ్తున్నాడే. చెప్తాను కదా, ఏ సేవకుడు ఏ విశ్వాసి ధైర్యపరచగలడంటే, ఎవరైతే యెరూషలేములో నిలబడిన వాడు మాత్రమే ఆయన ప్రజలు ధైర్యపరచగలడు. యెరూషలేము నుంచి యెరికోకి వెళ్తున్నాడు. యాక్చువల్గా
మీకు బాహ్యంగా కనిపించిన వీడైతే అంతరంగా కనిపించి దోచబడిన వాడు ఈ సేవకుడు. బాహ్యంగా కొట్టబడి పడేసినోడు ఈ వ్యక్తి అయితే మీకు కనిపించకుండా పైన జరిగిన విషయాలు ఇవన్నీ అయితే ఈ వ్యక్తికి లోపల ఆల్రెడీ కొట్టబడ్డాడు, ఆల్రెడీ దోచబడ్డాడు ఈ యాజకుడు. అందుకనే కదా పడిపోయిన మీద కూడా మనసు లేకుండా ఇష్టాసారంగా పక్క నుంచి పుండుతో బాత్తో గిలగల కొన ప్రాణం అని చెప్పడం ఎలా ఉంటుంది? తల నుంచి గాయమై రక్తం కారుతుంటే, చేయి కాలు ఇడిగిపోయి పడిపోయి కొట్టుకుంటుంటే పక్క నుంచి లేట పోతపోయిన కాసేపు చచ్చిపోయిన నేను పట్టుకెళ్ళని చెప్పి పక్క నుంచి వెళ్ళిపోయాడు. ఎందుకంటే వీడిని ఆల్రెడీ ఈ దాసుని సేవకుని ఆల్రెడీ అప్పో దోచేశాడు. అమ్మా వినండి జాగ్రత్తగా. ఈ యెరూషలేము నుంచి ప్రయాణం అంతే. ఎరుకో ప్రయాణం మనుషుల్ని ప్రేమించినట్లుగా చేయదు. సేవకుని గుణాలను మర్చిపోయి ఈ లోక వ్యక్తుల్లో తయారైపోయి ఒక వ్యక్తి అయిపోతాడు. ఆ తర్వాత చూడండి ఏం చేశాడు. అప్పుడు యాజకుడు ఆ త్రోవను వెళ్ళట తటస్థించను. ఆ తర్వాత చూచి ప్రక్కగా ఇటువైపు వెళ్ళిపోయాడు. ప్రక్కగా అంటే పక్క నుంచి వెళ్ళిపోయాడు. చూడండి, మీకు ఎప్పుడైనా ఎవరైనా నిజానికి ఎవరైనా ఏ చోటైనా గాయపరచబడి మీకు కనిపిస్తే తప్పు లేదు, దాన్ని ఏది న్యాయమో ఎలా నువ్వు ఇబ్బంది పడకుండా చేయగలవో ఆ విధంగా చేయడం మంచిది. ఆ రోజుల్లో ఒకరు పడిపోయినప్పుడు వెళ్ళి సహాయం చేస్తే తప్పు లేదు. చూడండి, ఒకవేళ ఈ యాజకుడు సహాయం చేయకుండా ఎందుకు వెళ్ళిపోయాడు చెప్పండి? ముడితే ఎక్కడ రక్తం వండిపోతుందో, ఇంకోటి అసలు ఈ మార్గంలో నేను వెళ్ళలేదు కదా అని చెప్పి అందరు క్రియేట్ చేయడం అనుకున్నాడు. నాకు తెలియదండి అసలు జరిగినట్టే, అసలు నేనండి అక్కడ చూడలేదు. చూడండి, అంటే అబద్ధాలతో నింపబడిన ఒక వ్యక్తిగా అయిపోయిన వ్యక్తి. చూడండి, ఈ వ్యక్తి ఆ పక్క నుంచి పోయేట అలాగనే లేవియకుడు ఈ వ్యక్తి కూడా దేవుని పని చేస్తున్నాడే. చూడండి, వీళ్ళందరూ దేవుని సేవకులు, దేవుని దాసులు, దేవుని ప్రజలే. లేవియకుడు ఆ చోటుకి వచ్చి చూచి చూడండి, ఆ చోటుకు వచ్చాట. యాజకుడిలో కాదు, స్ట్రైట్ దగ్గరకు వచ్చాడు, చోటుకు వచ్చాడు. ఈ యాజకుడు కొంచెం దూరం నుంచే పక్కన వెళ్ళిపోయాట. ఈ లేవి అలా కాదు, దగ్గరికి వచ్చాడు. హోప్ని క్రియేట్ చేశాడు. ఎవరు అంటే ఈ పడిపోయినోళ్ళలో, ఈ దొంగల చేత కొట్టబడినోళ్ళలో సహాయం చేస్తాడేమో హోప్ని క్రియేట్ చేశాడు. హోప్ క్రియేట్ చేసి మాయమైపోయాడు. మనం కొంతమంది జీవితంలో భలే హోప్ క్రియేట్ చేస్తాం. ఉన్నాను ఇప్పుడు వచ్చాను ఇంతే, గంటలోని ముందు కనిపిస్తాను, అయిపోయింది ఇంకా మరలా కనిపి. ఇది ఒక క్రైస్తవుని తనకు లక్షణం కానే కాదు. నీ మాట అవును అన్నట్టు అవును, కాదంటే కాదుగా ఉండాలి తప్ప నీ మాట రెండు మాటలుగా అవ్వకూడదు. ఎలా అయితే దేవుడు అవునంటే అవునో కాదంటే కాదు, అలాగే నీ మాట అవ్వాలా. ఇంకో మాట చెప్తే ఆ మాట నేను ఇరుకులో పెట్టేస్తాను బైబుల్ చెప్తుంది. ఇరుకులో పెట్టేస్తట ఆ మాటలు చెప్పకూడదు. మనం చెప్పాలా, నేను చేయలేనండి ఇది, చేయలేనని చెప్పి చెయ్యి, పర్లేదు. చేస్తానని చెప్పి చేయకుండా అయిపోతే ఆ మాట నేను ఇరుకులో పెట్టేస్తుంది. సంగమ జాగ్రత్త అండి. యోధి అన్న ఈ లేవి ఎలాంటి వాడో దగ్గరికి వెళ్ళాడు, హోప్ క్రియేట్ చేశాడు, వంగి చూసినప్పుడు అనుకున్నాడు వాడు నన్ను కాపాడడానికి వచ్చాడురా, నన్ను ముడతాడురా, నన్ను పట్టుకుంటాడురా, నన్ను హాస్పిటల్ తీసుకెళ్తాడురా, నాకు ఏదో మంచి చేస్తాడని చెప్పి ఆశను కలుగు చేసి బైబిల్ చెప్తుంది. వంగి చూసి పైకి లేసి చూడండి ఏం చేశాడో. అతను చూసి అతని మీద ఏమమ్మా ఆ చోటుకు వచ్చి చూచి పక్కగా అంటే చెప్పండమ్మా, పక్క నుంచి వెళ్ళిపోయాడు, దాటి వెళ్ళిపోయాడు. మీరు జాగ్రత్తగా నా వైపు చూడండి ఒకసారి. ఈ లోకపు ప్రజలు ఎలాంటి వారంటే ఇలాగే ఉన్నారు. అందుకే దేవుని మాట ఎంత చెప్తుందంటే, నువ్వు ఆధారపడుతున్నప్పుడు ఎవరి మీద ఆధారపడుతున్నావు జాగ్రత్త. ఒక మనిషి మీద ఆధారపడితే నువ్వు నిరసించిపోతావు. ఈ యాజకుల్లాగా ఈ లేవీలాగా ఉన్న అందరూ వారు ఇచ్చిన మాట ప్రకారం నిలబడరు. అది చూడండి, తర్వాత చూడండి. అయితే దేవునికి మహిమ కలిగినాక దేవుని లేఖనాలు ఎప్పుడు కూడా ఒక లోతైన లోయ చూపించిన తర్వాత ఓ బలమైన ఎత్తును కూడా చూపిస్తాయి. ఒక లోతైన లోయను చూపించిన వెంటనే ఒక బలమైన ఎత్తును చూపిస్తాయి. ఎవరు ఇజ్రాయెల్ దేశం అడిగిందట, ఎందుకయ్యా లోతైన ప్రాంతాలు మాకు ఇచ్చావు? మీకు తెలిసి ఇజ్రాయెల్ దేశం ఎలా ఉంటుందో ఇప్పుడు మ్యాప్లో చూడండి. ఇజ్రాయెల్ దేశం కొండలు లోయలు ఉంటాయి. ఇదేంటి కొండల లోయలు ఇచ్చామంటే, కొండల్లో పడే నీరంతా లోయల్లో దాచబడి వీరు వాడుకోవడానికి అవసరమైనట్లుగా దేవుడు
అలాంటి ఒక ప్రాంతంగా దీన్ని తీర్చిదిద్దాడు. మీకు తెలుసా, కొండ ప్రాంతంలో మనిషి చేసిన విత్తనాల మీద ఆధారపడి ఉండదు. కొండ ప్రాంతం ఫెర్టిలిటీ బాగుంటుంది, అది పండే విధానం వేరే. బైబిల్ చెప్తుంది, వారు మోసుకొచ్చినప్పుడట ఒక గెల, ఏది అట్టిపొల గెల కాదమ్మా, ద్రాక్ష పొల గెల ఇద్దరు మోసుకొచ్చారు ఒక ఒక కర్ర మీద. మీరు ఎప్పుడైనా మన ఊర్లో అప్పుడు జాంకాయలు చూసేవారు. ఎంత ఉండే జాంకాయలు కోవ ఎంత ఉండే, ఎంతే. ఈ మధ్య చూడండి బయటికి వెళ్ళి ఎంత ఉన్నాయమ్మా చూసి, ఇదేంటి ఎంత ఉన్నాయి. అలాంటి కన్నా దానికన్నా పెద్ద ఊహించుకోండి ద్రాక్ష పండు. నిజం, ఇవన్నీ ఒక ఫెర్టిల్డ్ ఒక ల్యాండ్ ఉంటే పండే విధానం, పండే బలం చాలా గొప్పది. అలా దేవుడు ఇజ్రాయెల్కి అట్టి భూమిని ఇచ్చాడు. బైబిల్ చెప్తుంది, వారు కింద నుంచి తెంపుకోరట, అన్ని పైన తెంపుకుంటారు. ఎలా చెప్పండి? కింద కష్టం చూపిస్తుంది, పైన సులువు చూపిస్తుంది. వెళ్ళి ఇలా దాని పండు తెంపారా, కోసారా, తినేసారా. అలా మంచి పండ్లు కలిగిన దేశం దేవుడిస్తా అని చెప్పాడు. ఇంకోటి, పాలు తేనెలో ప్రవహించు దేశం. అంటే పాలంటే క్వాలిటీ నెంబర్ 1 అమ్మ, తేనన్నా క్వాలిటీ నెంబర్ 1. దేవుడు ఇచ్చినప్పుడు క్వాలిటీలో తగ్గిపోడు, క్వాలిటీ పర్ఫెక్ట్ ఇస్తాడు అంతే. నేను నమ్ముతున్నాను, నువ్వు ఒకవేళ ఎరుకో నుంచి యెరూషలేము నుంచి ఎరుకో వైపు వెళ్ళిపోతున్నావేమో. లేదు, దేవుడిని ఎరుకో నుంచి యెరూషలేము వైపు తీసుకెళ్ళను గాక. హల్లెలూయా. చెప్తున్నాను, ఎరుకో నుంచి యెరూషలేము నడుస్తున్న వాళ్ళు, వెళ్తున్న వాళ్ళు, ఆ వ్యక్తులు ఎలాంటి వారంటే పాలు తేళ్లు ప్రవహించే విషయాల వైపు వారు వెళ్తారు. అయితే చూడండి, అయితే ఒక సమరయుడు ప్రయాణమై పోవచ్చు ఎక్కడట ప్రయాణమై పోవచ్చు, పడి ఉన్న చోటికి వచ్చి అతన్ని చూచి. సమరయులు ఎవరంటే యూదులు ఎవరైతే ఉన్నారో, ఇజ్రాయెల్ దేశం ఎవరైతే వీరు అన్యులతో కలిసి పుట్టిన బిడ్డలు ఎవరైతున్నారో వారిని సమరయులు పిలుస్తారు. అంటే యూదులు అన్యులతో కలగకూడదు. మొదటిది కలిసిన తర్వాత అన్యుల్ని పెళ్లి చేసుకున్న తర్వాత పుట్టిన పిల్లలు ఎవరైతున్నారో వారిని సమరయులుగా, అదే ఒక సమరయ స్త్రీగా మనం పిలువబడుతుంది. అదే సమరయుల గుండా యేసుప్రభు వెళ్దాం అనుకుంటే ఆ సమరయులు ఆపేస్తారు మధ్యలో. యూదుడు నువ్వు, అందుకే ఆ సమరయ స్త్రీ అంటే ఈ విధంగా, యూదుడు నీవు, సమరయ స్త్రీ నన్ను దాహం కిమ్మని నీరు అడుగుతున్నావా. చూడండి, వెటకారం కాదు యాక్చువల్గా. ఆ రోజుల్లో అది వారి సమరయులంతా కూడా తక్కువగా చూసేవారు, యూదుల్ని గొప్పగా చూసేవారు. ఈ యూదుడు అంటే ఈ సమరయుడు, చూడండి ఈ సమరయుడు అంటే చూడండి, బైబిల్ రాసినప్పుడు దేవుడు ఎంత గొప్పోడో ఆయన లేఖనాలు రాసే విధానం చూడండి. తక్కువ జాతి అనుకున్న వ్యక్తిని, పనికిరాడు అనుకున్న వ్యక్తిని సహాయానికి నిలబెట్టాడు. దేవుని ఆలోచన ఇప్పుడు గొప్పదే. నువ్వు ఆయన విశ్వాసం ఉంచావా, పనికిరాడు నిన్ను కూడా సైతం పైకెత్తడానికి ఇష్టపడుతున్నాడు. అందుకనే దేవుని లేఖనాలు గొప్పవి, ఆయన రైటింగ్ కూడా చాలా గొప్ప. అందుకే స్టోరీ రైటర్స్ ఎవరు ఉంటే ఆయన లేఖనాలు చదివితే స్టోరీ రైటింగ్ బాగా చేయగలరేమో. అందుకనే చాలా చోట్ల నేను వెళ్ళినప్పుడు, నేను వాక్యం చెప్తున్నప్పుడు ఒక స్కిట్ నేను నడిపిస్తాను ఆ వాక్యం మధ్యలో. అప్పుడు చూసిన చాలామంది అక్కడ పిలిచిన పాస్టర్ అనేవారు, బ్రదరు పాస్టర్ గారు ఇది స్కిట్ చేస్తే ఎంత బాగుంటుందండి, మనకు స్టోరీ రైటింగ్ ఏమైనా ముందు వచ్చో చెప్పండి. కానీ వాక్యం చదువుతున్నప్పుడు కొత్త విషయాలు నీ జీవితంలో పుట్టడం ప్రారంభిస్తాయి, కొత్త విషయాలు నీ కలవడం ప్రారంభిస్తాయి, వాక్యము నేను లోతుగా నడిపించడం ప్రారంభిస్తాయి. చూడండి, ఈ సమరయుడు ఒక ఆయన ఆ చోటుకు వచ్చేట చూసేట, మరలా ఈ వ్యక్తికి హోప్ కలిగింది. హోప్ కలిగినప్పుడు చూడండి ఏమైందట, అతని మీద జాలిపడి దగ్గరికి పోయి, దేవునికి మహిమ కలుగును గాక, దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి. ఇదంతా ఎక్కడ జరుగుతుంది చెప్పండి? ఎక్కడ జరుగుతుంది మీకు తెలుసా? ఏ చోట దొంగలు కొట్టారో అదే చోట దేవుడు సిద్ధపరుస్తున్నాడు. ఏ చోట దొంగలు అన్యాయం చేసి దోచుకెళ్ళిపోయారో అదే చోట గాయాలు కడుతున్నాడు. అందుకే బైబిల్ చెప్తే జాగ్రత్త నా వైపు చూడండి. మన జీవితాన్ని సింహాసనమే దేవుడు ఆదాము కూర్చోబెట్టి చెప్పాడు, ఇదంతా నువ్వు వేలాలి, ఇదంతా నీకు అనుగ్రహించబడి నేను వేలాలన్నప్పుడు ఒకరోజు అవ్వని మోసగించి అది ఆ సింహాసనం మీద ఆదామును తోసేసి వాడు కూర్చునిపోయాడు. ఆదాముకు అవ్వకు మరణ భయం ప్రారంభమైంది. చనిపోతాను భయం కలిగింది. సమయం జాగ్రత్తగా అలాంటి ఒక సమయంలో జాగ్రత్తగా తిగులుతో బెంగతున్నప్పుడు దేవుడు ఒక గొప్ప ప్రామిస్ చేస్తాడు. అతడు ఏం చేస్తాడు? తలను చెదకొట్టేస్తాడు. ఇంతకేమైంది, ఏమవుతుంది? దేని గురించి చెప్తుందంటే, ఆయన ఎత్తబడిన ఒక సర్పంగా, అరణ్యంలో ఎత్తబడిన ఒక వ్యక్తిగా, సిలువ వేయబడిన ఒక వ్యక్తిగా చెప్తున్నాడు. ఏమైంది అసలు? దేనికుంటా
అండ్ ఏ స్థలంలో అయితే మానవ జాతి మరణానికి అప్పగింపబడిందో అదే స్థలంలో ఆ దేవుడు మరణానికి అప్పగించబడ్డాడు. నీవు నేను మరణించాలి, మరణపు బాధకుండా మనం వెళ్ళాలి, చనిపోవాలి, ఇక పూర్తిగా మన నాశనం అయిపోవాలి. బైబిల్ చెప్తుంది ఎలా అయితే అదే చోట, కొట్టబడిన చోటే, నెట్టబడిన చోటే, పడివేయబడిన చోటే, గాయాలు తొండబడిన చోటే ఈయన గాయాలు కడుతున్నాడు. అలాగా మన గాయాలు మాన్పడానికి, మన గాయాలు మాన్పడానికి ఇక్కడ ఈ స్టోరీలో గాయాలు పడిపోయినాడు కట్టడం మనం గమనిస్తున్నాం. కానీ మన స్టోరీ ఎలా జరగలే. మన స్టోరీ గాయాలు లేనివాడు ఆ గాయాలన్నీ తనపై తీసేసుకున్నాడు. వినండి జాగ్రత్తగా. ఈ మార్గంలో వెళ్ళిపోతున్న మనం పడిపోయిన కిందకి చావు బ్రతులు కొట్టుకుంటున్న మనలో ఒకసారిగా మన ప్రాణము, మన బాధ, మన కష్టం అంతా తన శరీరం మీద దేవుడు తీసేసుకున్నాడు. తను ఎలా అయితే సమరుడు బలంగా ధైర్యంగా వచ్చాడో ఆ ధైర్యాన్ని మన శరీరంలో విడుదల చేశాడు. నేను చెప్తున్నాను, ఇది కేవలం ఆయన కృప మాత్రమే. హల్లెలూయా. వినండి, ఈ సమరయ ఈ వ్యక్తి చూసి జాలిపడి గాయాలన్నీ కట్టి ఆ తర్వాత ఇంతవరకు నేను ఎప్పుడు వినలేదు, నేను చదివినప్పుడు ఆశ్చర్యపోయాను, తీసుకెళ్ళి ఒక సత్రంలో పెట్టాడు. అరే ఆయనకు సత్రంలో స్థలం లేదు. ఆయన పుట్టినప్పుడు ఆయనైతే మనకు సత్రంలో స్థలాన్ని ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగు. మీకు తెలుసా, మన పరలోక రాజ్యం అడుగుపెట్టే అవకాశం ఏ మానవుడు కూడా లేదు. ఆయన రాజ్యంలో అడుగుపెట్టే అవకాశం మనం ఎవరు కూడా ఇవ్వబడలేదు. ఆయన వినండి జాగ్రత్తగా, మనం ఎవరు కూడా పైకి చేరలేము. ఒక వింతైన కార్యం జరిగింది. ఆ పైన వాడు మన భూమి మీదకి చేరాడు. ఆ పైన వాడు భూమి మీదకి అడుగు పెట్టాడు. ఆయన చనిపోవడం వల్ల మన జీవితంలో కొత్త కార్యం జరిగింది. మనం పరలోక రాజ్యం వెళ్ళే అవకాశం మనకు కలుగుతుంది. వినండి, ఈ ఉదయాన్న ఈ వ్యక్తిలాగా నువ్వు కూడా యెరూషలేము నుంచి యెరికో పట్టణం వెళ్తున్నావేమో. మొదటగా అపవాది కొట్టేది నీకు ఇవ్వబడిన నీతిని కొట్టేస్తాడు. నువ్వు నీతిమంతురాలు కాదని, నీతిమంతుడు కాదని నీ జీవితంలో అలసటను కలుగు చేయడానికి ఇష్టపడతాడు. చెప్తాడు, నువ్వు దేవునికి దగ్గర లేవులే. అదే కదా అవ్వకు ఆదాము చేశాడు. ఆ దేవుడు నీకు చెప్పాడా ఆ తినొద్దని పండేదని చెప్పాడా? అవును చెప్పాడు, ఆ పండు తినొద్దని, దాన్ని ముట్టద్దని. ఎందుకు చెప్పాడో తెలుసా? ఒకరు తింటే నువ్వు దేవతలుగా అయిపోతారని చెప్పాడు. ఏం చెప్తున్నాడంటే దేవుడు అబద్ధం చెప్తున్నాడు. దేవుడు మిమ్మల్ని నమ్మట్లే, దేవుడు నమ్మొద్దు అని భయమైన మాటలు చెప్తున్నాడు. దేవుని మీద అపనమ్మకాన్ని కలుగు చేస్తున్నాడు, భయాన్ని కలుగు చేస్తున్నాడు. సంగమా, ఇదే అపవాద పని. ఈరోజు దేవుడు నేను ప్రేమించాడు, నీ పని ప్రేమ కలిగలేడు, నీకేం గొప్ప కార్యం జరగలే, నువ్వు నష్టపోతావులే, ఎందుకంటే దేవుడికి నువ్వు ఇవ్వాల్సిన టైం ఇవ్వలేకపోయావులే. ఈ భయాలన్నీ కలుగు చేస్తాను. నువ్వు చెప్పాలి, అయ్యా నన్ను నీతిమంతుని చేస్తాను. యాలేదుగా అని ఎట్టి వాడైనాడో ఈ లోకం నన్ను కూడా అట్టి విధంగా చూస్తుంది. నీకు వందనాలు. చూడండి, గుర్తుపెట్టుకోండి, యేసయ్య బాప్తిజం తీసుకున్న తర్వాత ఆయన యోహాను చేత బాప్తిజం తీసుకున్న తర్వాత ఆ నీటిలోంచి బయటకు రాగానే, యోర్దాను నుంచి బయటకు రాగానే ఒక పావును ఇవ్వాలి. బైబిల్ చెప్తుంది, ఈ నా ప్రియకుమారుడు, ఈయన నేను ఆనందించుచున్నాను. సగమా, బైబిల్ మనకు చెప్తుంది దేవుడు ఆయన చాలా సంతోషంగా ఉన్నాడట. మనం ఆయన యందు ఉన్నందుకు ఆయన సంతోషపడుతున్నాడు. ఈరోజు నీ బట్టి దేవుడు సంతోషపడుతున్నాడు. ఇంకో మాట చెప్తాను, జాగ్రత్త వినండి. ఆయన మనల్ని తన ఎదుట నిర్దోషులుగాను, పరిశుద్ధులుగాను, నిరపరాధులుగాను నిలబెట్టాడట. మన జీవిత కాలంలో అచీవ్ చేయలేనిది ఏదైనా ఉంటే నిర్దోషత్వం. అచీవ్ చేయలేము. మనం రాసి పెట్టుకోండి, అచీవ్ చేయలేవు. జీవిత కాలం ఇచ్చి నువ్వు ఏ తప్పు లేనివాడు అని ఏదో ఒక రోజు చెప్పబడుతుందేమో, కానీ ఒక రోజుకి చెప్పబడుతుందేమో, జీవితానికి చెప్పబడుతుంది. ఎందుకంటే జీవితంలో ఎవడు నిర్దోషంగా ఉండలేడు. నిరపరాధి అంటే ఏ అపరాధం లేకుండా ఎవరు ఉండలేరు. అలాగా బైబిల్ చెప్తుంది, మనం ఏ అపరాధం లేని వారు దేవుడు చూస్తున్నట, నిర్దోషంగా చూస్తున్నట, మనల్ని ప్రత్యేకించాట. ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంకాలం వరకు ఒక మంచి భక్తుని తీయండి, ఒక వ్యక్తి తీయండి, తనంత భక్తిపరుడు ఎవరు లేరని చెప్పండి. తాను నిర్దోషిగా పిలవబడగలడా? నిర్దోషిని మాట చిన్న మాట కాదు. ఒక కేసులో ఒక జడ్జి కోర్టులో వెళ్ళిన తర్వాత ఒక నేరాన్ని మోపబడిన తర్వాత ఆ నేర విషయమై లేదు ఈ వ్యక్తి నిర్దోషే, విడిచిపెట్టచ్చు అన్నది దేవుడు మనపైన చెప్పగలడా? లేదమ్మా, చెప్పలేదు. నిరపరాధం అంటే ఏ అపరాధం కూడా లేనివాడండి. సెట్టపాటు అంటే ప్రత్యేకింపడినాడు. ఇంకా దేనితో కలడండి, దేవుడితో మాత్రం కలుస్తాడండి, దేవుని పలుకొని కలుస్తాడండి. మనకెందుకు తెలుసు ఈ బిరుదులు ఇవ్వబడ్డాయి? దేని అంటే ఆయన మన కోసం ప్రత్యేకింపబడాల్సిన వాడు తన దేవునికి దూరం అయిపోయాడు. మనం దేవుని దగ్గరికి వెళ్ళడానికి దేవునికి దూరం అయిపోయాడు ఆయన. అందుకు మనల్ని దేవుడి దగ్గర తీసుకుని మనం నిర్దోషాన్ని పిలువబడడానికి ఆయన దోషాన్ని పిలువబడ్డాడు మన స్థానంలో.
మనం అపరాధం పిలువబడుతున్నప్పుడు మనం అపరాధం లేని వారుగా పిలువబడడానికి ఆయన అపరాధం చేయబడిన వాడిగా పిలువబడ్డాడు. ఆయన మీద ఇవన్నీ మోపబడ్డాయి కనుక నీ మీద ఈ బిరుదులు నింపబడ్డాయి. ఇవన్నీ కూడా ఉచితంగా దేవుడు నీకు అనుగ్రహించి చెప్తున్నాడు. నువ్వు నా దగ్గర పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధిగా నువ్వు నిలబడుతున్నావు. చూడండి, నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళడానికి రవ్వంత భయం కూడా పడాల్సిన పనిలే. మొత్తం గాయాలు కట్టింది. చూడండి, అతను చూసి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయంలో కట్టి తన వాహనం మీద ఎక్కించి దేవునికి మహిమ కలిగిన గాక. చూడమ్మా, నా వైపు చూడండి ఒకసారి. ఎంత కృప అంటే ప్రతిసారి ఎరుసలేము నుంచి ఎరుకో వైపుగా ప్రయాణం అంటే నీ చిత్తము ప్రయాణం చేస్తున్నప్పుడు నీకు తెలుసా, అదే మార్గంలో ఆ నెట్టబడిన ఆ మార్గంలో ఈ సమరయుడైన ఈ వ్యక్తి ఎప్పుడు ప్రయాణిస్తాడు. నువ్వు ఇరుకులో పడిపోయి నిన్ను ఈ ఉదయం తిరిగి మళ్ళా నిన్ను వెనక్కి ఎరుసలేముకు తీసుకెళ్ళడానికి నేను ఇష్టపడుతున్నాను. చూడటం తర్వాత వాహనం మీద ఎక్కించి ఒక పూట కూలివాని ఇంటికి తీసుకొని పోయి అతని పరామర్శించాను. మర్నాడు 2 దేనాలు తీసి ఆ పూట కూలివానికి ఇచ్చి ఇతని పరామర్శించము. అమ్మా, మీరు ఇంతవరకు విన్నారు లేదో నాకు తెలీదు. ఇది నా కళ్ళు తెరవబడినప్పుడు నా కళ్ళు ఆశ్చర్యపోయాయి. నేను నా పుట్టినప్పటి నుంచి ఇంతవరకు ఈ మాట వినలే. ఇక్కడ 2 రోజుల గురించి చెప్తున్నాడు. డే 1 గాయాలు కట్టాడు, తీసుకెళ్ళాడు, ఇంటికి దిగబెట్టాడు. డే 2 డబ్బులు ఇచ్చి మరలా వచ్చినప్పుడు మిగతావన్నీ ఇస్తాను. వినండి, చెప్తానండి. డే 1 వచ్చినాడు, డే 2 వెళ్ళాడు, డే 1 నుంచి డే 2 వరకు అక్కడే ఉండిపోయాడు. ఏమర్థమవుతుంది చెప్పండి? తిన పనంతటిని కూడా ఆపేసుకున్నాడు. తనకి ఏ పని ఉందో ఆ పనంతటిని ఆపేసి ఈ వ్యక్తితోనే ఉండిపోయాడు. చూడండి, ఈ సమరయుడు ఈ కథ చిన్న విషయం కాదు. నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడు వినలే, అక్కడ ఉండిపోయాడని వినలే. వెళ్ళాడు మళ్ళీ వస్తాడు అన్నప్పుడు వాడిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అనుకున్నాను, కానీ ఒకడికి అప్పగించి వెళ్ళిపోయాడు అనుకున్నాను. కానీ ఇప్పుడు నాకు అర్థమైంది, ఎప్పుడు వెళ్ళాడట, వాడు బాగున్నాడని తెలిసినప్పుడు అక్కడి నుంచి కదిలిపోయాడు. నేను చెప్తున్నాను విను, నీ దేవుడు నీ పట్ల అంతా కేర్ తీసుకున్నవాడు. ఇంతకీ సమరయ కథ ఎవరు చెప్తున్నారు తెలుసా? ఎవరి నోటి నుంచి పుట్టింది తెలుసు ఈ కథ? మంచి సమరుడని యేసయ్య నోటి నుంచి పుట్టింది. ఒకవేళ ఈరోజు నీ ప్రయాణం యెరూషలేము నుంచి ఎరుకో వైపు వెళ్ళిపోతుందేమో. నువ్వు అనుకుంటున్నావు అక్కడ బెస్ట్ లైఫ్ ఉందని. అమ్మ లేదు, నా మాట వినలేదు. నువ్వు మొదటగా నువ్వు కోల్పోయే విషయం, నువ్వు నీతిమంతుడివి అన్న విషయం కోల్పోతావు. రెండోదిగా నీ ఆరోగ్యం, నీ అలసట, నీ అందం గురించిన బాధ, ఈ లోకపు విషయాల గురించిన బాధ నీకు ప్రారంభమైపోద్ది. మూడోదిగా ఇక చాలీ జీవితం, ఇంకా లేదు, అవకాశం లేదన్న ఆలోచన. ఆ తర్వాత జనాల చేత నెట్టబడి త్రోయబడి ఒంటరైపోతున్న వ్యక్తిగా హోప్ ఎవరి నుంచో తీసుకోవడానికి ప్రయత్నం చేస్తావు. కానీ ఈయన కలిసినప్పుడు మాత్రమే, ఈయన మరలా చూసినప్పుడు మాత్రమే నీ గాయాలు కట్టబడతాయి. మన మరణపు గాయాలు యేసయ్య శిలువలో కట్టేశాడు. నేను చెప్తున్నాను విను, పూర్తిగా మొదటి రోజు మన రాత్రంతా ఈ వ్యక్తితో ఉండిపోయాడు, కలిశాడు, గాయాలు కట్టాడు, వాహనం మీద ఎక్కించుకొని తీసుకెళ్ళిపోయాడు. ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత అమ్మా మరి ఏమనిపించిందో, ఇంట్లో ఈ సమరుడికి భార్య ఉందా, ఇంట్లో పిల్లలు ఉన్నారా, ఇవన్నీ తన ఆలోచన లేవు. ఏమైపోద్దో లేదు, తన ఆలోచన అంతా ఒక్క వ్యక్తి పైన. ఎందుకు చెప్తున్నానంటే, దేవుణ్ణి విడిచిపెట్టి రావడానికి దేవుడు ఇష్టపడినప్పుడు యేసయ్య అంత ఆలోచన ఆయనతో ఉంది, ఆయన గురించి ఆలోచన ఉంది. కానీ ఆలోచన ఎంత ఎక్కువ ఉందంటే మన గురించి విడిచిపెట్టి భూమి మీదకి రావడానికి ఇష్టపడ్డాడు. ఇంక అది మాత్రం కాదు, శిలువలో దేవునితో ఎడబాటును కూడా ఇష్టపడ్డాడు. సంగమ యువతి అన్న ఆ పోటుకోలు వాడు ఆశ్చర్యపోయి ఉంటాడు. మా గృహానికి ఎంతోమంది వచ్చారండి, కానీ ఒకరిని సహాయం నుంచి వచ్చినాడు మొట్టమొదట ఒక్కడే. ఆ ఒక్కడు ఈ సమరుడు. అమ్మా వినండి జాగ్రత్తగా, ఒక యూదుడు సహాయం చేస్తే వేరే, ఒక సమరుడు సహాయం చేస్తే పూర్తిగా వేరే. సమరుడు భేదోడు, సమరుడు తక్కువ, సమరుడు పాపి, ఇవన్నీ కూడా అనుకుంటారు సమరుడు గురించి. అలాంటి ఒక సమరుడు సహాయం చేస్తున్నప్పుడు మానవ జాతి యాక్సెప్ట్ చేయదు వెలుపల. కానీ ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచుతారో వారు యాక్సెప్ట్ చేస్తారు. యేసయ్య మాట, శిలువ గురించిన మాట
నశించున్న వారికి వెర్రితనం ఉంది, కానీ రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి ఉంది. దేవునికి మహిమ. సంగమా, యోధి అన్న ఈ పూటకులు మనకి ధనం ఇచ్చి వెళ్ళిపోయాడు, కాలిపడి కరుణ చూపించి ఎవడో అని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. బైబిల్ చెప్తుంది ఆయన రక్షణ కలుగు చేయగలట, ఆయన నాశనాన్ని కూడా కలుగు చేయగలట. కానీ రక్షణ కలుగు చేయగలవాడు, నాశనం కలుగు చేయగలవాడు నాశనం తన మీద వేసుకొని రక్షణ నీకు ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. యోధి నీతో మాట్లాడి చెప్తున్నాడు, ఈ గాయాలు ఎలా అయితే ఈ సమరుడైన నేను ఈ గాయాలు ఎలా అయితే ఆ వ్యక్తి కట్టానో నీకు కూడా కట్టడానికి ఇష్టపడుతున్నాను. నీ ప్రయాణం ఎటువైపు వెళ్ళిపోతుంది, నువ్వు ఎటువైపుగా ప్రాణం తీసుకుంటున్నావు, ఏది నీ జీవితంలో గొప్పగా అనుకుంటున్నావు ఆ ప్రయాణం విడిచిపెట్టేసి నా దగ్గర రా, నేను గొప్పగా అనిపిస్తాను. అమ్మ వినండి, ఏం పని చెప్పండి. ఆ దొంగ ఎంతో దొంగ చూడండి అమ్మ. వానికి వీనికి కక్షలు లేవు, కేవలం వీటి దగ్గర ఏదో విలువైంది ఉందని చెప్పి లాక్కెళ్ళిపోవడానికి వచ్చాడు. అలాగనే అపవాదికి నీకేం కక్షలు లేవు, కేవలం నువ్వు దేవుని బిడ్డవని, నిన్ను గాయపరచబడతాడని చెప్పి నేను బాధపరచడానికి వస్తాడు. చల్లని పూట ప్రతి చల్లని పూట, అంటే చల్లని పూటని కలిసినట్టు రాయబడింది, కానీ ప్రతి పూట కలుస్తున్నాడు దేవుడు. ఇది చూసిన అపవాది తట్టుకోలేక దేవుడు ఏంటి మానవుడితో అంత ప్రేమగా మాట్లాడుతున్నాడు, అయితే వీడిని కొడితే దేవుడు బాధపడతాడు. అంత దేవుడి పైన విర్రవిగుతూ మాట్లాడుతున్నాడు. ఒకసారి మానవ వైపు తిరిగి మానవుడు బాధపడడం ప్రారంభించాడు. వీడు బాధపడుతున్నప్పుడు దేవుడు చెప్పేశాడు మనకి, వాడు దొంగతనంలో నాశనం హత్యను చేయడం కోసం, హత్య అంటున్నప్పుడు చంపడం అంటున్నప్పుడు నేను దేవుని కొరకైన కోరికను పూర్తిగా చంపేస్తాడు. ఏది అన్నా నేను కోరిక తగ్గిపోయింది మధ్యకాలంలో, మా కోరిక తగ్గిపోతున్నప్పుడు గుర్తుపెట్టుకో, అది నీ ఇంట్లో ఎవరో పుట్టించింది కాదు, అపవాది నీ గృహంలో ప్రవేశించి నీ కోరికను తగ్గించడానికి చూస్తున్నాడు. నువ్వు నశించిపోతున్నావేమో, కృంగిపోతున్నావు, అవన్నీ కూడా ఈ మార్గంలో జరుగుతాయి. తిరిగి వెళ్ళిపో యెరూషలేముకి, దేవునికి ఘనమైన కార్యాలు నువ్వు చూస్తావు. ఒకవేళ మీకు ఎవరైనా కష్టంలో కనిపిస్తే వాడిని పట్టుకెళ్ళి అంత ఎక్కువ మీరు చేస్తారా? తీసుకెళ్ళి ఆ రాత్రి అక్కడ ఉండిపోయి వాడిని చూసుకొని ఎప్పుడైతే గ్యారంటీ అనిపించిందో వీడు బ్రతుకుతాడు రా, అప్పుడు అక్కడ డబ్బులు ఇచ్చి ఇంకేమైనా కావాలంటే చెప్పండి, మర్ర ఏమైనా వచ్చి తీసుకొచ్చి నేను ఇస్తాను. యేసయ్యలో వదిలేసి వెళ్ళిపోయేవాడు కాదు, నీకు ఒకసారి నిరీక్షణ ఇస్తే అది పూర్తిగా నువ్వు కోలుకునేంత వరకు కూడా నీతో నిలబడేవాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు అయ్యా. నీ మాటలు మాకు అందించి, నీ బలమైన మాట మా హృదయంలో ఆదరణ ఇచ్చింది, మా హృదయంలో ధైర్యం ఇచ్చింది. ఈ పూట కూలి వాడికి ఆ వ్యక్తిని అప్పగించినప్పుడు ఆ సమరంలో ఎంత ఆలోచన ఉందయ్యా. వీళ్ళెవరు బాగా చూసుకుంటారో లేదో తెలియదు, కానీ నేను ఉండాలని చెప్పి ఆ రాత్రంతా ఆ దినమంతా ఉండి చూసుకొని మనసులో ఉన్న తన పని నిమిత్తం వెళ్ళి మరలా వస్తానన్న మాట ప్రకారం వచ్చి మిగతా పనులు చేశాడని నమ్ముతున్నా అయ్యా. ఆ సమయంలో అంతకన్నా అందమైన గొప్ప ప్రేమను మా పట్ల కలిగి ఉన్న దేవానికి స్తోత్రం. మమ్మల్ని ప్రేమించున్న దేవానికి వందనాలు. మా హృదయంలో ధైర్యమును అధైర్యం తొలగించి ధైర్యం కలుగు చేయించినందుకు నీకు స్తోత్రం అయ్యా. దొంగతనంలో నాశనం వచ్చి చేయడానికి వచ్చినప్పుడు నీవైతే జీవను అది సమృద్ధిగా కలుగు చేయడానికి మా పట్ల వచ్చావు. జీవాన్ని ఇచ్చిన వాడు నీకు స్తోత్రం. నీ ప్రజలు యెరూషలేము నుంచి ఎరుకో ప్రయాణాలు ఆపేసి, వారి చిత్త ప్రయాణాలు ఆపేసి, వారు అనుకున్న ప్రయాణాలు ఆపేసి వారి జీవితం నీ చేతులకు అప్పగించుకుని వారికి ఉంచండి. వారు నీతిమంతులు నమ్మి, నేను నీతిమంతురాలు దేవుడి కార్యాలను చూడబోతున్నాను, గంభీరమైన కార్యాలు దేవుడు చేస్తాడు ధైర్యంలో ఎవరికి అనుగ్రహించు. నీ కృప చేతులు ఇవ్వడంలో దీవిస్తూ, బలపరుస్తూ, ఆదరిస్తూ, ఉన్నతమైన కార్యాలు చూసిన ప్రార్థన చేస్తూ యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.